నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. సాక్షి దినపత్రికకి ఈసీ మరో వార్నింగ్ ఇచ్చింది. అసలు ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈసీ నుంచి వెళ్ళి సాక్షి దినపత్రికకి మళ్ళీ ఒక వార్నింగ్ వచ్చినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎలా చూడాలి సార్? సహజంగానే ఎన్నికల విధుల్లో భాగంగా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఏ పత్రికలైనా ప్రసార మాధ్యమాలైనా సరే ఒక పార్టీకి సొంతంగా ఉంటే, లేదంటే ఆ పార్టీ వ్యవస్థాపకులు లేకపోతే పార్టీ అధ్యక్షులు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కనుక ఏదన్నా ఉంటే దానికి సంబంధించినంత వరకు ప్రకటనలు కనుక వస్తే అది ఆ పార్టీకి తరపునే భావించాల్సి వస్తుంది. అదే ఖర్చు కింద రాస్తారని చెప్పని ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళకి తెలియజేశారు. ఇది వాళ్ళ కొత్తగా వచ్చేదే కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు జరిగిన ప్రచారం వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి ఆ పత్రికలో ఏ విధంగా చేసుకుంటున్నారో తెలుసు కాబట్టి దాన్ని కొంచెం కట్టడి చేయడం కోసమే ఈ విధంగా వాళ్ళు చేశారు. కాకపోతే అవి వాళ్ళు ఏం పట్టించుకుంటారని అయితే నేను భావించట్లేదు. వాళ్ళు అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అది ఖర్చు కింద రాస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఢిల్లీ హైకోర్టు నుంచి కూడా స్టే వచ్చింది అని చెప్పేసి దానివల్ల 100 కోట్ల వరకు నష్టం అని కూడా మనం వింటున్నాం కదా సార్. అందులో వాస్తవం లేదంటారా? 100 కోట్ల వరకు నష్టం అంటే ఇప్పుడు వాళ్ళు 100 కోట్లు ఎందుకు నష్టం వస్తుంది? అంటే సర్క్యులేషన్ ఆపడం వల్ల మళ్ళీ వాళ్ళకి నష్టం. ఇప్పుడు అదేమైందంటే ఢిల్లీ వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు రామోజీరావు గారు సంబంధించి ఈనాడు పేపర్ వాళ్ళు వెళ్ళటం కూడా జరిగింది. ఏ విధంగా అంటే బలవంతంగా 2,63,000 మంది వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత సర్క్యులేషన్ పెరిగిందని చెప్పి చూపించుకొని ప్రకటనలు ఇచ్చుకోవడం కోసం నిబంధనలు విరుద్ధంగా వీళ్ళు వ్యవహరించారు అని చెప్పని వాళ్ళు ఉచితంగా కొంతమందికి ఇస్తున్నారు అని చెప్పని వాళ్ళు చూపించడం కూడా జరిగింది. దాన్ని నమ్మి వాస్తవాలు వాళ్ళ దృష్టిలో ఉండేవి కాబట్టి దాని గురించి వాళ్ళు వివరణ కోరటం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటా ఉంటే మరి ఇప్పటి వరకు ముందుగా ప్రజలకి ఎంతమంది పేపర్లు కొంటున్నారు అని చూసుకుంటా ఉంటే కొన్న పత్రికలు ఏది ఎక్కువ కొన్నారు అని దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ప్రకటనలు వాళ్ళకు ఉన్నటువంటి సర్క్యులేషన్ బట్టి ఇవ్వాలి. అవును సార్. ఆ ప్రకారంగా ఈనాడు పేపర్కి ఇవ్వాలి, తర్వాత ఆంధ్రజ్యోతికి ఇవ్వాలి. అలా కాకుండా వీళ్ళు ఇది ఎక్కువగా చూయించుకొని వీళ్ళకే ఎక్కువ ఇస్తున్నారు, వీళ్ళకే లబ్ధి చేకూరుతుందని చెప్పని వాస్తవాల న్యాయస్థానం కూడా గుర్తించింది. అది కూడా వాస్తవమే. రమారమి వారానికి 2-3 ఉంటున్నాయి వాళ్ళకి. దానివల్ల దాన్ని ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే గతంలో 2019 వరకు సాక్షి పేపర్ కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమాలు కావచ్చు నష్టాల్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి వాళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చినాయంటే ప్రకటన ద్వారానే, ప్రభుత్వ ప్రకటనల ద్వారా. ఏ పత్రిక అయినా సరే ఏదైనా సరే ప్రకటన లేకపోతే అవి నడపలేరు, నష్టాల్లోనే ఉంటాయి. మరి లాభాల్లో ఎందుకు వచ్చినాయి, గతంలో ఎందుకు రాలేదు అని ఆలోచిస్తారు కదా. అవును సార్. దాన్ని బట్టి ప్రకటనలు ముబ్బడిగా దీనికి ఇవ్వటం వల్లే జరుగుతూ ఉన్నాయి. అంటే అవసరం ఉండా లేకపోయినా ప్రకటనలు వాళ్ళ పత్రిక కోసం ప్రభుత్వ ధనాన్ని నష్టం చేకూరుస్తున్నారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా కొంతమందికి ఇవ్వాలి కదా. దానివల్ల నష్టమే కదా రాష్ట్రానికి. అలా నష్టపరుస్తున్నారు వీళ్ళు. అవన్నీ కూడా పత్రికాముఖంగా జరుగుతున్నవన్నీ కూడా న్యాయస్థానాలకి పొందుపరచడం కూడా జరిగింది. వాళ్ళు విచారించి గతంలో ఇట్లా చేస్తున్నారు అనేది వాస్తవాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళు హెచ్చరిక చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం వాళ్ళు కూడా వీళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. వీళ్ళు గనక పెడచెవిన పెడతారు. వీళ్ళు ఇప్పటి వరకు న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేసినా దాన్ని అమలు చేయట్లేదు కదా. ఇది ఎన్నికల సమయం కాబట్టి వాళ్ళ లబ్ధి చేకూరడం కోసం రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే మనమే ఇదేదో సరి చేసుకుంటూ ఉంటారు, ఇంతకంటే ఎక్కువ లాభాలు ఎటు చూపించుకోగలుగుతారు కాబట్టి వాళ్ళు దాన్ని అమలు చేస్తారని అయితే నేనైతే భావించట్లేదు. పెడచెవినే పెడతారు. అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగులకి జగన్ గారు ట్రాప్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే డిఏలు పెంచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? మరి అమలు చేయలేరు కదమ్మా. ఎన్నికల ఈ రోజే ప్రకటన రాబోతుంది తారీఖులతో సహా, ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పని అన్నప్పుడు ఇటు అమలు కావు కదా. అమలు కావని హామీలు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు కదా. ఏప్రిల్లోనే అంటే నెక్స్ట్ మంత్ లో ఒకసారి, ఇంకొకటి ఏంటంటే జూన్ జూలైలో ఒకసారి అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సరే ప్రభుత్వం ఒకటి ప్రకటించిన తర్వాత దానికి సమయం ఉంటుంది, తీర్మానం చేసుకోవాలి. న్యాయస్థానంలో దాన్ని మామూలుగా వాళ్ళ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక శాఖ అనుమతితోటి కదా ఏదైనా జరిగేది. ఆ అవకాశం ఏది
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఒక్కరోజే కదా ముఖ్యమంత్రిగా ఇక ఆయన, అవును సార్. ఆ తర్వాత అంతా అది ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోతుంది కదా. కాబట్టి వీళ్ళు ఎలా దాన్ని అమలు చేస్తారు చెప్పండి. మరి ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు సార్? సహజం మభ్య పెట్టడం కోసం, ప్రలోభాలకు గురి చేయడం కోసం, మచ్చిక చేసుకోవడం కోసం వాళ్ళని ఉద్యోగస్తుల్ని బాగా వ్యతిరేకత ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటివన్నీ కొట్టిన పిండి కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఏమైనా చేయొచ్చని నిర్ణయం వాళ్ళకి ఉంది కాబట్టి దాన్ని అమలు చేస్తున్నారు. వాళ్ళు లాభం చేకూర్చుకుని వాళ్ళకి ఏ విధంగా లాభం జరగాలనేది కదా వాళ్ళు ఆలోచించుకునేది. రాజకీయంగా ఏ మేలు జరగాలో అవన్నీ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఉద్యోగులు ఎంతో వ్యతిరేకత ఉన్నాయి తరుణంలో ఇప్పుడు ఉద్యోగులను మచ్చిక చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలి సార్? అవును, రాజకీయ ఎత్తుగడ ఏ రాజకీయ పార్టీలైనా అమలు చేస్తూ ఉంటాయి. కాకపోతే వీళ్ళు అధికారంలో చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు చెప్తారు. ఇంతవరకు చూస్తుంటే మన ప్రభుత్వ ఉద్యోగుల్ని చాలా కష్టాలు పెట్టంటే వాళ్ళు ఎన్ని చేసినా కూడా అంటే ఎన్నో సమ్మెలు చేసినా కూడా వాళ్ళని చాలా కష్టపెట్టారు. కానీ ఇప్పుడు మాత్రం ఇట్లా ఇవన్నీ పెంచుతున్నాం మేము రెండు సార్లు ఇస్తామని చెప్పేసి అనడంలో అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇది చేస్తున్నారు అనుకోవాలా? నిస్సందేహంగా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కనుక మనం మచ్చిక చేసుకొని కొన్ని ప్రకటిస్తే సంతృప్తి చెంది గతంలో మనం చేసినవన్నీ మర్చిపోయి మనకు ఓట్లు వేస్తారని వీళ్ళు భావిస్తున్నారు. మరి వాళ్ళు పడతారంటారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రజానీకం నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే చాలా వ్యతిరేకంగా ఉంది ఈ ప్రభుత్వం మీద. చాలా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఉద్యోగస్తులకు సంబంధించి వచ్చు, గృహిణులకు సంబంధించి 2 అంశాలు చెప్తాను మీకు. ఉద్యోగస్తులు ఏం కోరుకుంటారు అంటే ప్రతి నెల వాళ్ళకి సమయానికి గనక జీతభత్యాలు వాళ్ళకి అందితే, వాళ్ళకి రావాల్సిన రాయితీలన్నీ వాళ్ళకి అందితే దాన్ని బట్టి ఒక ప్రణాళిక ఉంటుంది. అందరికీ సొంత ఇళ్ళు ఉండవు, అందరూ ఆర్థిక స్థితిమంతులు ఉండరు. వాళ్ళకి ఏంటంటే వచ్చే దాన్ని బట్టి పిల్లలకి కుటుంబ ఖర్చుల్ని ఒక లెక్కేసుకొని ఎలా వాడుకోవాలని చెప్పి ఒక ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు ప్రతి నెల వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకుల ద్వారా వాహనాలు కావచ్చు, లేకపోతే ఇంటికి సంబంధించింది కావచ్చు, రకరకాలుగా పిల్లల చదువుల గురించి కావచ్చు డబ్బులు తీసుకుంటారు అప్పుగా. ఆ అప్పుని నెలకి ఇంతని కట్టాలని చెప్పి వాళ్ళకి ఒకటి ఉంటుంది. దానికి ఒక తారీఖు అంటూ ఉంటుంది. 5వ తారీఖు 10వ తారీఖు వాళ్ళకి నిబంధనలు ఉంటాయి. ఆ తారీఖు లోపు కనుక వాళ్ళు జమ చేయకపోతే వాళ్ళని వాళ్ళు లెక్కల్లో వీళ్ళకి రిమార్కులు పడతా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సమయానికి కట్టుకోవాలని భావిస్తూ ఉంటారు. వీళ్ళు సమయానికి జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర కూడా పలసన అయిపోతూ ఉంటారు. వాళ్ళు తిరిగి మళ్ళీ రుణాలు ఇవ్వరు. వీళ్ళ మీద ఈ సరిగా రుణాలు కట్టలేదనే అభిప్రాయం వాళ్ళు చూపిస్తూ ఉంటారు. వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖలు దీనికి కూడా పొందుపరుస్తూ ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఆ మనస్తాపానికి గురైన వాళ్ళు గతంలో వీళ్ళు చేయలేదు కాబట్టి ఈ రాయితీలు వచ్చిన వాళ్ళకి పెద్ద ఇప్పుడు ప్రకటించిన వాళ్ళ చేతికెట్టు రావు. వచ్చే ప్రభుత్వం అమలు చేయాలనే నిర్ణయం అయితే లేదు కదా. మంత్రివర్గం తీర్మానం చేసి దాన్ని అమలు చేసి ఒక అందరికీ ఆర్థిక శాఖ వాళ్ళకి పంపిస్తే అది అమల్లోకి వస్తుంది. ప్రధాన కార్యదర్శి గారు వీళ్ళందరూ కూడా దాన్ని ఆమోద ముద్ర వేస్తే దాన్ని అమల్లోకి వస్తుంది. అవేమీ లేకుండా మాట వరుస చెప్తే కాదు కదా. ఈ అవకాశం కూడా లేదు కదా ఇప్పుడు చేయడానికి. సో ఇందులో ఎలాంటి వాస్తవం లేదండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.